స్టాప్ కొరియన్ మ్యాడ్‌నెస్. ఈ కొరియా పిచ్చి ఎంత తొందరగా తగ్గితే అంత మంచిది. ఒక్కరు గాదు, ఇద్దరు గాదు, ముగ్గురు ముక్కు పచ్చలారని పిల్లలు కొరియా కోసం ఆత్మహత్య చేసుకున్నారు. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. ప్రతిరోజులాగే ఇవాళ గూడా ఒక ఇంట్రెస్టింగ్‌తో పాటుగానే కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌ని మీ ముందుకు తీసుకొనొచ్చాను. ఇంట్రెస్టింగ్ గాదు, నేను చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాంతో పాటు కొన్ని కొరియాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గూడా కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, వీడియోని చివరి దాకా చూడండి. కొరియా గురించి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో చాలామంది ఆహ్, యూజర్స్ కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ కొరియా పిచ్చి ఎంతమందికుంది? వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో, వాళ్ళ ఫ్యామిలీలలో ఎవరెవరికి ఉందనే దాని గురించి వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేశారు. సరే, ఓకే, ఎంతో కొంత అవేర్‌నెస్ తీసుకొచ్చానులే అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు రీసెంట్‌గా ఇంకొక కేస్ చూసాక నేను ఇంతకి షాక్ గురయ్యాను. గజియాబాద్ యూపీలో ముగ్గురు చిన్న పిల్లలు. ఆ అమ్మాయిల పేర్లు కూడా పా పాల్కి అని చెప్పేసి 12 సంవత్సరాలు, ప్రాచి అని చెప్పేసి 14 సంవత్సరాలు అండ్ విషిక అని చెప్పేసి 16 సంవత్సరాలు. ఈ ముగ్గురు ఆడపిల్లలు కొరియా గేమ్స్ ఆడుతూ, ఆ గేమ్స్‌లో ఉన్న కొన్ని లెవెల్స్‌ని క్రాస్ చేస్తూ లాస్ట్ లెవెల్ వచ్చేసరికి ప్రాణాల్ని తీసుకున్నారు. సూసైడ్ తీసుకున్నారు అనేది ఫస్ట్ వచ్చిన ఒక న్యూస్. సో, ఈ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం మొదటగా తెలిసిందేంటంటే, ఈ పిల్లలు స్కూల్‌కి సరిగ్గా వెళ్ళట్లేదు. కోవిడ్ తర్వాత ఆ టైంలో విపరీతంగా కొరియా డ్రామాస్‌కి, కొరియా సీరీస్‌కి బాగా అడిక్ట్ అయ్యారు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళలో వాళ్ళు ఆ కొరియా సీరీస్‌కి బాగా దగ్గరగా అవ్వడం అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్‌లో కొరియాకి సంబంధించిన ఒక గేమ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఆడడం మొదలుపెట్టారు. ఈ గేమ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ మధ్య రిలీజ్ అయిన 'బ్లూ వేల్' అని ఒక గేమ్ రిలీజ్ అయింది, గుర్తుందా? చిన్న పిల్లల్ని ఆ గేమ్ ఆడిన తర్వాత అందులో ఉన్న కొన్ని టాస్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది కూడా సేమ్ అలానే స్టార్టింగ్ కొన్ని ఈజీ టాస్క్‌లుంటాయన్నమాట. సో, కొరియాకి సంబంధించిన ఈ సినిమా చూసావా? దాని పేర్లు చెప్పాలి. లేకపోతే ఈ సీరీస్ చూడాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలి. దాంతో పాటుగా కొరియాకి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ నేర్చుకోవాలి, తినాలి. కొరియాకి సంబంధించిన డ్రెస్సింగ్ ఐటెమ్స్, అలా డ్రెస్ చేసుకోవాలి. వాటి నుంచి మెల్లగా అది ఒక డీప్ స్టేజ్‌కి తీసుకెళ్ళి వాళ్ళలో వాళ్ళు కొరియా పేర్లను పెట్టుకోవాలి. అసలు పేర్లను మర్చిపోవాలి. అసలు ఐడెంటిటీని మర్చిపోవాలి. అలా వెళ్తూ దాని లాస్ట్ స్టేజ్ వచ్చాక సూసైడ్ చేసుకోవాలి అని వచ్చిందట ఆ గేమ్. మరి ఈ గేమ్ గురించి ఏంటన్న సంగతి ఇటు పోలీసులు గూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటుగా ఇంకొక వెర్షన్ గూడా వినిపిస్తుంది. అదేంటంటే లేదు, ఆ గేమ్ వల్ల కాదు. తల్లి తండ్రి వల్ల, కొంచెం తండ్రి బిహేవియర్ వల్ల అని కొంతమంది అంటూ ఉన్నారు. అది కూడా ఎంతవరకు నిజం తెలీదు. సబ్జెక్ట్ టు బి అండర్ కరెక్షన్. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి, వాళ్ళకి కొరియా అనేది బాగా ఇష్టం. ఆ కొరియా సీరీస్‌ని ఎక్కువ చూడొద్దు అంటే దానికి మనోవేదనకు గురై వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని గూడా అంటున్నారు. కానీ అల్టిమేట్‌లీ వాళ్ళ సూసైడ్ లెటర్ చూస్తే అక్కడ నాకు చాలా ఆహ్, తేడా కొట్టింది ఒక రకంగా. ఎందుకంటే, సారీ పాపా, కొరియా ఈస్ అవర్ లైఫ్. కొరియా ఈస్ అవర్ బిగ్గెస్ట్ లవ్. వాటెవర్ యూ సే వి కాంట్ గివ్ అప్. కొరియా అనేది మా ప్రేమ. కొరియా అనేది మా జీవితం. నువ్వెంతైనా తిట్టు, ఎంతైనా కొట్టు. మేము కొరియాని వదిలిపెట్టలేము అన్నారు. సో, ఇప్పుడొస్తున్న మెల్లమెల్ల డీటెయిల్స్ ఏంటంటే, వాళ్ళు కొరియాని విజిట్ చేయాలనుకోవడం, కానీ తండ్రి దగ్గర అంత డబ్బులు లేవు. అప్పులలో కూరుకుపోయి ఉన్నారు అని చెప్పేసి, ఆర్థికంగా అంత సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళ మనస్సు కొంచెం ఇబ్బంది పడి, బాధపడి వాళ్ళు కొంచెం వెంటనే సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పి అంటారు. ఇలా రకరకాలుగా వినిపిస్తాయి. కానీ అల్టిమేట్‌లీ న్యూస్ ఏంటంటే కొరియా కోసం, కొరియా మీద ప్రేమ కోసం. అసలు ఈ కొరియా మీద ఇంత ప్రేమ అవసరమా? అంటే సినిమాల్లో చూయించింది నిజ జీవితంలో ఉంటుందా? అంటే ఇది చిన్న పిల్లలు గదా! అంటే పెద్దవాళ్ళు కూడా ఇలానే చూస్తున్నారు. ప్రస్తుతానికి మీరు నెట్‌ఫ్లిక్స్ చూడండి, అమెజాన్ ప్రైమ్ చూడండి, హాట్‌స్టార్ చూడండి, ఏది చూసినా కూడా అందులో కొరియాకి సంబంధించిన సీరీస్, కే డ్రామాస్ ఎక్కువగా పెడుతూ ఉన్నారు. దీనికోసం ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గూడా కోట్లల్ల డబ్బులు కుమ్మరించి మరి కొరియా సీరీస్ ఇప్పుడు మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ కొరియా సీరీస్ మీరు చూస్తే నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఒక అమ్మాయి, డబ్బులు లేని ఒక అమ్మాయి, బీదమ్మాయి, ఒక బాగా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అబ్బాయి, చూడటానికి చాలా స్మార్ట్‌గా, అందంగా ఉంటాడు. ఈ అమ్మాయి గూడా చాలా అందంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య అనుకోకుండా ఒక క్లాష్ అవుతుంది. ఆ తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళాక లేనిపోని ఆ డబ్బుల మంది మార్బలో, ఆ డబ్బుల మధ్యలో ఆ అమ్మాయి ఎలా నలుగుతూ పోయింది. ఈ ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక అమ్మాయి బాగా విలను. ఆ అమ్మాయి ఈ హీరోని పెళ్లి చేసుకోవాలని ఈ అమ్మాయిని సేమ్ ఇదే అత్తాకోడళ్ళ పాత చింతకాయ పచ్చడి సీరియల్ స్టోరీసే ఉంటాయి అందులో, టు బి ఫ్రాంక్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తోలు తెల్లగా కనబడుతుంది. చూడ్డానికి బార్బీ బొమ్మల్లా అందరూ కనబడతారు. బట్ ఇదంతా నిజమంటే అది కూడా కాదు. అందులో ఉన్న వాళ్ళందరూ గూడా ప్లాస్టిక్ బొమ్మలే, ప్లాస్టిక్ మనుషులే అనుకోవాలి. అదెలా అంటే టోటల్‌గా ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రియల్ కొరియన్ పీపుల్‌ని మీరు చూస్తే గనక అసలేంటి ఇలా ఉంటారా అని జెప్పంటారు.
అలాగా కనిపించేసరికి, ఆ స్లో మోషన్స్‌లో చూయించేసరికి అది రియల్ అనుకోని చాలామంది పిల్లలు నాకు కొరియా అంటే ప్రాణం. నేను కొరియా కోసం చచ్చిపోతాను. కొరియన్ వాళ్ళనే ప్రేమిస్తాను. కొరియన్ వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఒకరిని కాదు 10 మందిని పెళ్లి చేసుకొని ఇలాంటి వీడియోలున్నాయి. మీరు కావాలంటే మీరు యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటుగా కొరియాలో వెళ్లి కొరియాలో వర్క్ చేయాలి. అలానే మేము గూడా ఆ ప్రేమలో పడాలని జెప్పి కొరియాకెళ్లి చదువుకుంటున్న వాళ్ళు అంటే అందరూ గాదు. దయచేసి క్షమించాలి. అందరిని అని జెప్పి అనుకోకండి. కొంతమంది కొరియాకెళ్లి చదువుకోవాలి. కొరియాలోనే నేను గూడా ఒక అబ్బాయిని చూసి పెళ్లి జేసుకోవాలి అని జెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి నేను కొన్ని నిజాలు జెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కే డ్రామాలో చూయించినట్టు కొరియాలో ఆఫీసర్స్ నిజంగా అంతా ఊబర్ కూల్, కూల్ ఆఫీస్ అండ్ ఒక రిచ్ బాస్ చాలా ఫన్‌గా ఉంటుంది. అండ్ అక్కడ లైక్ ఆఫీస్ అంతా చాలా కూల్‌గా ఉంటుంది. ఇలాంటివి ఏమి ఉండవు. రియల్ లైఫ్‌లో కొరియాలో వర్క్ స్ట్రెస్ అనేది టాప్‌లో ఉంది. మినిమమ్ 10 గంటలు రోజు అక్కడ పని చెయ్యాలి. సరే పనైపోయిన తర్వాత వెళ్ళిపోదాం అంటే కుదరదు. మేనేజర్ ఒకవేళ ఉంటే మేనేజర్ వెళ్ళేదాకా మీరు ఆఫీస్‌లో అలానే ఉండాలి. వెళ్ళిపోతే అది తప్పు కింద చూస్తారు. ఇది నేను అనట్లేదు. కావాలంటే మీరు ఇంటర్నెట్‌లో డేటా ఉంది. మీరు కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. పోనీ మేనేజర్ వెళ్ళిపోయాడుగా వెళ్ళిపోవచ్చా ఇంటికంటే లేదు. మ్యాండేటరీ అక్కడ ఆల్కహాల్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని జాబ్స్‌లో అది మ్యాండేటరీ. ఆఫీస్ అయిపోయిన తర్వాత క్లయింట్స్‌తోని కొలీగ్స్‌తోని లైక్ పబ్‌ల్లోకి, బార్‌లోకెళ్ళి మందు తాగాలి అని చెప్పి. ఇదేదో బావుందిగా అని చెప్పి మందు రాయుడులా కనిపించొచ్చు. ఇది ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్‌లో అని. బట్ రోజు కుదరదు కదా! కానీ అది రోజులో ఒక పార్ట్ అయిపోతుంది. పోనీ అక్కడికెళ్ళి ఏదో 1, 2 గంటలు అన్నట్టు కాదు. మినిమమ్ తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడ బార్‌లోనే అలా ఉంటారు. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇందుకోసమే కొరియాలో హ్యాంగ్ ఓవర్ రిలీవింగ్‌కి సంబంధించిన మెడిసిన్స్ గానివ్వండి, ఆ డ్రింక్స్ కానివ్వండి, టాప్‌లో సెల్ అవుతూ ఉంటాయి. మీరక్కడికెళ్ళి ఏ షాప్‌లోకెళ్ళినా గూడా మీకక్కడ ఇట్లా ఒక మన డీమార్ట్‌లో ఆటాలు, పప్పులు, దినుసులు ఇవన్నీ ఒక లైన్‌లో ఉన్నట్టు ఇవి గూడా రెడీగా ఉంటాయన్నమాట. షుగర్ ఫ్రీ అని, రకరకాల ఫ్లేవర్స్ అని, 9 మినిట్స్‌లో ఒకటి వర్క్ చేస్తే, 10 మినిట్స్‌లో ఒకటి వర్క్ చేస్తున్నాయి. ఇలాంటివన్నీ అక్కడ మీకు కనబడతాయి. సో, ఇంత వర్క్‌కి సంబంధించి అక్కడ చాలా టాక్సిక్‌గా ఉంటుంది. మీరనుకున్నంత హ్యాపీ ఎన్వైర్న్‌మెంట్ అనేది అక్కడుండదు. జస్ట్ అది ఓన్లీ సినిమాల్లో చూయించినంత వరకు మాత్రమే. రియల్ లైఫ్‌లో అలా ఉండదు. అండ్ దీన్ని పట్టుకొని చాలామంది రియల్ అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఈవెన్ యూ కెన్ చెక్ ఇట్ ఆన్‌లైన్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. డిస్క్రిమినేషన్ ఎక్కువ. భారతీయులని అక్కడ వాళ్ళేం అంత ఆదరించరు. భారతీయులని ఏమంత ప్రేమించరు. నేనేం చెప్పాలంటే, మన భారతదేశం ఒక ఇంత పేదరికంలో ఉన్నప్పుడు, మన బర్మాకెళ్ళినట్టు, లేకపోతే దుబాయ్‌కెళ్ళినట్లు అలానే కొరియాకి గూడా వెళ్లారు. కొరియాకి వెళ్లి అక్కడ కూలి పనులు చేసేవాళ్ళు మన భారతీయులు చాలా వరకు. సో, అందుకోసం ఇప్పటికి మనం డార్క్ స్కిన్ అని, లేకపోతే డర్ట్ అని అంటే బురద, మట్టితో పోలుస్తూ ఉంటారక్కడ. అది ఇప్పటికి వాళ్ళలో పేరుకుపోయి ఉంది. చాలామంది భారతీయులు ఏదన్నా ఒక బట్టల దుకాణంలోకెళ్ళి ఒక లైక్ అక్కడ ఒక ఏదో ఒక మాల్స్‌లో గానివ్వండి, ఏదైనా ఒక అవుట్‌లెట్‌లోకెళ్ళి బ్రాండెడ్ అవుట్‌లెట్‌లోకెళ్ళి బట్టలు ఇలా పట్టుకొని ఇది బావుంది. ఇది ఎంత అంటే వాళ్ళు ఒక లుక్ ఇచ్చి ఒక రకంగా జెప్తారు. సరే అయిపోయింది గదా! బట్టలు పట్టుకొని మామూలుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ట్రయల్ వేయనివ్వరు. అది వేరే విషయం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా వీడియోస్ బయటకొచ్చాయి. వాళ్ళు వచ్చి ఆ బట్టల్ని తుడుస్తారు మనం ముట్టుకున్నందుకు. మొత్తం దులిపేస్తారు అక్కడ ఏమన్నా అంటుకుంటుందేమో అని జెప్పేసి. ఎందుకంటే వాళ్ళల్లో అలాంటి ఒక ఫీల్ ఉంది. అక్కడ బార్స్‌లో గాని, పబ్బులలో గాని ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి పెడతారు డైరెక్ట్. ఒకటి పాకిస్తాన్ వాళ్ళతోని సమానంగా చూస్తారు. రెండోది అసలు ఇండియన్స్ అంటే వాళ్ళు లోపలికి రానివ్వరు. అక్కడ ఏముందంటే ఎక్స్‌క్లూజివ్‌లీ వాళ్ళ కోసమే. సరే ఇవన్నీ ఎక్కడో చోట ఉంటూనే ఉంటాయి. కానీ అక్కడ అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు. అందంగా కొంతో గొప్పో ఉండకపోయినా పర్లేదు. చాలా ప్రేమిస్తారు. అది సినిమాల్లో ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు గానీ, రియల్ లైఫ్‌లో అక్కడ టాక్సిక్ అనేది టు ద కోర్‌లో ఉంది. అనుకున్నట్టుగా నిజం చెప్పాలంటే అక్కడున్న కొరియాకి సంబంధించిన అమ్మాయిలే చెప్తూ ఉంటారు. కొరియన్ బాయ్స్ ఆర్ రియల్లీ టాక్సిక్ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ టాక్సిసిటీ ఏ రేంజ్‌లో ఉందంటే బయటున్న కొన్ని లైక్ రీసెర్చ్ గాని, ఆ స్టాటిస్టిక్స్ గాని చూస్తే మతిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఈ ఫిలిప్పీన్స్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని వీళ్ళు తెప్పించుకుంటారు డబ్బులు కట్టి. అక్కడ కొంతమంది ఏజెంట్లుంటారు. వాళ్ళకి లక్షలలో డబ్బులిచ్చి నాకు ఫిలిప్పీన్స్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని రా అని చెప్పి అంటారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చాక పెళ్లి చేసుకుంటారు. ఇంట్లోనే పెడతారు. వాళ్ళకి భాష నేర్చుకొనివ్వరు. వాళ్ళకి ఫోన్‌లివ్వరు. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడనివ్వరు. కేవలం వాళ్ళని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్స్‌గా మాత్రమే చూస్తారు. అండ్ అక్కడితోనే ఆగిపోదు. ఇది ఇక్కడితోనే ఆగిపోతే బానే ఉండేది. కానీ వాళ్ళని దాని తర్వాత టార్చర్ పెడుతూ ఉంటారు. విపరీతంగా కొట్టడం, వర్బల్ అబ్యూజ్ చేయడం, ఫిజికల్ అబ్యూజ్ చేయడం, బ్లాక్‌మెయిల్ ఎక్కువుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ చట్టం ప్రకారం
ఒకవేళ ఎవరైనా అమ్మాయి బయట దేశస్తురాలు అమ్మాయి అక్కడికెళ్ళి ఎవరైనా కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయికి సిటిజన్‌షిప్ కావాలన్నా, లేకపోతే ఇంకా లైక్ వీసా రెన్యువల్ చేసుకోవాలన్నా గూడా భర్త సంతకం తప్పనిసరి. సో, ఇక్కడ చాలామంది భర్తలు ఏమంటారంటే, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే, నేను వెంటనే నీ సిగ్నేచర్ పెట్టను. దాని తర్వాత నిన్ను ఈ దేశం నుంచి బయటికి తన్ని తగిలేస్తారు అని చెప్పంటారు. ఈ భయంతోనే 80% పైగా మహిళలు బయట నుంచి దేశం నుంచి వచ్చి అక్కడ పెళ్లి చేసుకున్న మహిళలు కేసులు పెట్టరు. పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లరు. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళినా రాజీ చేయడానికి ప్రయత్నిస్తారు. కోర్టులకెళ్ళినా గూడా కోర్టులు గూడా అక్కడ రాజీ చేయడానికే ప్రయత్నిస్తాయి. వాళ్ళేం చెప్తారంటే కోర్టులు, "కొరియన్ కల్చర్ డిఫరెంట్. మీ కల్చర్ డిఫరెంట్. మీరు సర్దుకుపోవాలమ్మా ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నందుకు" అని చెప్పంటారు. ఒకవేళ అయినప్పటికీ విడాకులు కోరుకుంటే కొరియన్ చట్టం ప్రకారం పిల్లలు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా తండ్రికే చెందుతారు. తల్లికి చెందరు. ఫిలిప్పైన్స్ వాళ్ళది ఇందాక దారుణంగా ఎందుకన్నానంటే, వీళ్ళు ఫిలిప్పైన్స్ నుంచి తెప్పించుకోవడమే కాదు, ఫిలిప్పైన్స్‌కి వెళ్లి అక్కడ గూడా వీళ్ళు ఫేక్ డీటెయిల్స్‌తోని ఫిలిప్పైన్స్‌కెళ్ళి అక్కడ ఫిలిప్పైన్స్‌కి సంబంధించిన అందమైన అమ్మాయిలతోని డేటింగ్ చేసి వాళ్ళని తప్పుడు ధృవపత్రాలు చూయించి వాళ్ళతోనే అక్కడ మొత్తానికైతే వేరే నేమ్‌తోని వాళ్ళని పెళ్లి చేసుకొని కొంతకాలం అక్కడ ఉంటున్నారు. ఇందులో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సెక్స్ టూరిజం కోసం వెళ్ళే వాళ్ళున్నారు. వీళ్ళక్కడికెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడ అమ్మాయి వాళ్ళతోనుండి మోజు తీరాక, పిల్లలు కన్నాక, ఒక టైమొచ్చాక చెప్పా పెట్టకుండా సౌత్ కొరియాకెళ్ళిపోతారు. దాని తర్వాత అతాపతా ఏది ఉండదు. అయితే వీళ్ళకి పుట్టిన పిల్లల్ని అక్కడ కోపినోస్ అని పిలుస్తారు. అంటే కొరియన్ అండ్ ఫిలిపినోస్ సంబంధించి వాళ్ళ 2 పేర్లు గాని కోపినోస్ అని పిలుస్తారు. ఇలా 30,000 మంది పిల్లలు ఫిలిప్పీన్స్‌లో ఉన్నారు. వీళ్ళు విపరీతమైన డిస్క్రిమినేషన్‌కి లోనవుతున్నారు. ఎందుకంటే ఫిలిప్పైన్స్‌లో ఉన్న ప్రజలు వీళ్ళని అక్రమ సంతానంగా చూస్తారు. కొరియాలో ఉన్న వాళ్ళని గూడా వీళ్ళు అక్రమ సంతానంగానే చూస్తారు. ఇంకా దారుణంగా చూస్తారు. ఎందుకంటే మగవాళ్ళు కొరియాలో మోస్ట్‌లీ డామినేటెడ్‌గా ఉంటారు. ఎక్కువ డామినేషన్ చేస్తూ ఉంటారని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకొన్ని కొన్ని స్టడీస్ గూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా వేరే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొరియాకెళ్ళి కొరియన్ అబ్బాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకునే వాళ్ళుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నేను చెప్తున్న డీటెయిల్స్ కాదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ కొరియా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 42.1% ఫారెన్ యువతులు ఎవరైతే కొరియన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారో, అందులో 42.1% డొమెస్టిక్ వయలెన్స్‌కి, గృహహింసకి గురవుతున్నారు. అండ్ అంతే కాకుండా 38% మంది ఇందులో వెర్బల్ అబ్యూస్ అంటే విపరీతమైన తిట్టడం, లేకపోతే వాళ్ళని తక్కువ చేసి చూడడం, తక్కువ జాతి వాళ్ళని తిట్టడం, వాళ్ళ వాళ్ళ రంగు గురించి, వాళ్ళ ఎత్తు గురించి, వాళ్ళ అందం గురించి విపరీతంగా వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అండ్ 20% మంది ఫిజికల్ అబ్యూస్‌కి గురవుతున్నారు. అంటే చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొడుతున్నారు. 20% మంది మహిళల్ని. అండ్ 30% మంది మహిళల్ని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కేసులు పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇందాక నేను చెప్పినట్టు వీసాని రెన్యువల్ చేసుకోవాలన్నా, సిటిజన్‌షిప్ కావాలన్నా భర్త సంతకం తప్పనిసరి. అండ్ అంతే కాకుండా అక్కడ ఇంకొక సిట్యుయేషన్ గూడా ఉంది. అదేంటంటే డేటింగ్ వయలెన్స్. అంటే ఈ డేటింగ్ వయలెన్స్ దాని గురించి కొరియా నేషనల్ పోలీస్ ఏజెన్సీ కేఎన్‌పిఏ, కొరియా నేషనల్ పోలీస్ ఏజెన్సీ, కొరియా పోలీస్ వాళ్ళు చెప్తున్న డీటెయిల్స్ ఏంటంటే 2023లో 77,000 డేటింగ్ వయలెన్స్ కేసెస్ వచ్చాయి. అంటే పెళ్ళికి ముందే డేటింగ్‌లో ఉన్నప్పుడే విపరీతమైన ఫిజికల్ అబ్యూస్ గానివ్వండి, మెంటల్ అబ్యూస్ గానివ్వండి, వెర్బల్ అబ్యూస్ గానివ్వండి అక్కడ జరుగుతుంది. 2023లో 77,000 కేసులయ్యాయి. అది కూడా డేటింగ్ వయలెన్స్ కింద. అంతే కాకుండా పార్టింగ్ క్రైమ్ అని కూడా ఒకటుంటుందనమాట. ఈ పార్టింగ్ క్రైమ్‌లో ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తన బెడ్‌రూమ్‌లో ఆల్రెడీ ఒక స్పై కెమెరా పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య ఏకాంతంగా జరిగిన వీడియోస్‌ని ఒకవేళ బ్రేకప్ అయితే అవి చూయించి బ్లాక్‌మెయిల్ చేయడం గానివ్వండి, అయినప్పటికీ విడిపోతే వెంటనే ఇంటర్నెట్‌లో పెట్టడం గానివ్వండి ఎక్కువ జరుగుతూ ఉంది. అండ్ అమ్మాయిలు ఇక్కడ కేవలం బాయ్ ఫ్రెండ్స్‌తోనే గాదు. ఒకవేళ అక్కడ అమ్మాయిలు ఎక్కడికైనా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా కూడా ఇప్పుడు భయపడుతున్నారు. నాట్ ఓన్లీ పబ్లిక్ టాయిలెట్స్, అక్కడ కొరియాలో ఉన్న అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్స్‌తో పాటుగా హోటల్ రూమ్స్‌కి వెళ్ళాలన్నా, చేంజింగ్ రూమ్‌లో బట్టలు చేంజ్ చేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ మోల్కా అనే ఒక పేరు వినబడుతూ ఉంటుంది. మోల్కా అంటే నథింగ్ బట్ స్పై క్యామ్స్. పబ్లిక్ టాయిలెట్స్‌లో, హోటల్ రూమ్స్‌లో, చేంజింగ్ రూమ్‌లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు స్పై క్యామ్స్ పెట్టేస్తున్నారు. సో, అమ్మాయిలకి సంబంధించిన ఎటువంటి ఫోటోలు, వీడియోలు వాళ్ళు నగ్నంగా ఉన్నవి వెంటనే తీసుకొని టెలిగ్రామ్‌లో ఫార్వర్డ్ చేసేసుకొని దాంతోని డబ్బులు చేసుకోవడం, ఇంటర్నెట్‌లో పెట్టి డబ్బులు చేసుకోవడం. ఇలాంటి సాడిస్టిక్ బిహేవియర్ అక్కడ ఎక్కువగా జరుగుతుందని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ పోలీస్ వాళ్ళు అందిస్తున్న వివరాల ప్రకారం చెప్తున్నాను ఇక్కడ నేను. అక్కడ చాలామంది ఒకవేళ హేట్‌తోని చెప్తున్నారేమో అనుకోవచ్చు. కానీ అక్కడున్న సిట్యుయేషన్ ప్రకారం చెప్తున్నా.
అండ్ అక్కడ ఒకవేళ విజిటింగ్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి గూడా అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అక్కడ కల్ట్స్ అని జెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళని కల్ట్స్ అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కొరియాలో ఎక్కడైనా ఏమన్నా షాపింగ్ చేద్దామనో అక్కడో ఇక్కడ తిరుగుతూ ఉంటే మిమ్మల్ని మీ దగ్గరికి మంచిగా స్వీట్‌గా మాట్లాడుతూ కొంతమంది కొరియన్ స్టూడెంట్స్ వస్తారు. వచ్చి మేము పలానా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్‌మి. మేము ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. సరే మాకు కొంచెం మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఓకే. కొరియన్ కల్చర్ మేము మీకు నేర్పిస్తాము, చూపిస్తాము. కొరియన్ డ్రెస్సుల్లో మిమ్మల్ని అందంగా తయారు చేస్తాము. మీరు మా ప్లేస్‌కి రండి అని చెప్పి అంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మీతోనే అన్ని ఎంజాయ్‌మెంట్స్ అన్నీ ఉంటాయి మీకక్కడ. మీకు ఫుడ్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటుంది, కొరియన్ డ్రెస్సుల్లో ఫోటోలుంటుంది. అండ్ కొరియన్ కల్చర్ గురించి మొత్తం చూపిస్తారు. అంతా అయిపోతుంది. వెళ్ళేటప్పుడు మీకు అసలు సినిమా మొదలవుతుంది. డబ్బులివ్వండి. అండ్ వాళ్ళు ఒక రిలీజియన్‌ని ఫాలో అవుతారు. ఆ రిలీజియన్ గురించి కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. రిలీజియన్ కన్వర్ట్ అవ్వడం అని, అలాని అవని ఇవని లేకపోతే దానికి సంబంధించిన ఫండ్స్ ఇవ్వమని. ఇవ్వకపోతే మళ్ళీ వదలరు. ఇది పెద్ద డేంజర్ కాదు గానీ, ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కామ్ అందరితోని అక్కడ జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొరియాకి ట్రిప్ ఏసిన వాళ్ళకి ఈ చేదు అనుభవం వల్ల వాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా నేను చెప్తున్నవన్నీ గూడా ఆన్‌లైన్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన మీద చాలా బాధ్యత ఉంది. కొరియాకి సంబంధించి సౌత్ కొరియాకి ఇవన్నీ హ్యాపీ న్యూస్. ఎందుకంటే సౌత్ కొరియా మార్కెట్ పెరుగుతుంది. సౌత్ కొరియాకి టూరిజం పెరుగుతుంది. సౌత్ కొరియాకి సంబంధించిన ఏవైతే వాళ్ళ ఆహ్, క డిజైనర్ వేర్స్ గానివ్వండి, లేకపోతే బ్రాండ్స్ గానివ్వండి, వాటి వాల్యూ పెరుగుతుంది. రేట్లు పెరుగుతాయి. వాళ్ళకి జీడీపీ పెరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకుంటున్నాయి. కానీ అవే నిజం అనుకుంటే ఎలా? వాళ్ళు చూపిస్తున్న సినిమాలో చూయిస్తున్నది నిజం అనుకుంటే ఎలా? ప్రపంచంలో ప్రతి మనిషికి తిండి, నీరు, గుడ్డ ఇవన్నీ అవసరం. కొరియన్స్ గూడా అలానే ఉంటారు. వాళ్ళు గూడా అన్నం తింటారు. వాళ్ళు గూడా బట్టలు వేసుకుంటారు. వాళ్ళు గూడా సినిమాలు జూస్తారు. అలాగే వాళ్ళల్లో గూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు సినిమాలలో అందంగుంటారు. అందులో డౌటేం లేదు. కానీ చిరంజీవి గారిలాగా మనం అందరం ఉంటామంటే కాదు. దానికి ప్రాపర్ గ్రూమింగ్ అవసరం పడుతుంది. మహేష్ బాబులాగా అందరూ ఉంటారంటే ఉండరు. ఇప్పుడు కొరియాలో మహేష్ బాబు గారిని జూసి హ్మ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ మహేష్ బాబులానే ఉంటారనుకుంటే మనం నవ్వుకోమా? మనం గూడా ఇక్కడ రకరకాలుగా ఉంటారు గదా! సో, ఇవన్నీ కామన్. సో, ఆ వీడియోలు జూసి అలానే ఉంటారనుకోవడం, లేకపోతే కొరియా మీద విపరీతమైన ప్రేమ కొరియన్ కే పాప్ డ్రామాస్‌కి నేను వ్యతిరేకం గాదు. నేను గూడా కొన్ని జూస్తాను. అందులో తప్పేం లేదు. కాకపోతే అదే నిజం అనుకోని ఆ పిచ్చిలో బతికపోతే మాత్రం చాలామంది యంగ్‌స్టర్స్‌ని మనం కోల్పోవాల్సొస్తుంది. వాళ్ళకి లేని ఒక ఆశలు, ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ రోజు రోజుకి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది టాప్ టు ద నాచ్ ఎళ్ళిపోతుంది. సో, ఇలా టాప్ టు నాచ్ వెళ్ళిపోతే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎవరు రేపు అందుకోలేకపోతే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళని లేకపోతే వాళ్ళ కుటుంబ జీవితం అంతా కూడా నాశనం అవుతూ ఉంటుంది. సో, ఇట్స్ హై టైమ్ సినిమా వేరు, రియాలిటీ వేరు. రియాలిటీని పిల్లలకి మెల్లగా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనది. ఈ రియాలిటీకి సంబంధించి రీసెర్చ్ చేసి వాళ్ళకి చూయించాల్సిన బాధ్యత మనది. ఏదైనా గూడా తలతిక్క పైత్యం ఎక్కకుండా వీలైనంత వరకు నేల మీద ఉండి రియాలిటీ ఏంటనేది డైజెస్ట్ చేసుకునేలాగా ఉండేలాగా చూసుకునే అవసరం మనకెంతైనా ఉంది. ఎనీహౌ మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు ప్రాక్టికల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.